హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ప్రతి మనిషిలో ఈ మూడు విషయాలు ఉంటాయి. ఏంటి ఆ మూడు అంటే, సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు ఇడ్, ఈగో, సూపర్ ఈగో. మనం ఈగో అనేది చాలాసార్లు వింటూ ఉంటాం. వరే వాడు ఈగో ఇష్టరా, వీడికి ఈగో ఎక్కువ, వీడికి ఈగో ఎక్కువ అని మనం రకరకాలుగా వాడుతూ ఉంటాం. అసలు ఈగో అంటే ఏంటి, సూపర్ ఈగో అంటే ఏంటి, ఇడ్ అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకుంటే మీకు దానివల్ల వచ్చే మన ప్రయోజనాలు ఏంటి, వాటిని ఎలా మార్చుకోవాలి, దేన్ని డెవలప్ చేసుకోవాలి, దేన్ని తగ్గించుకోవాలనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇడ్ అంటే ఏంటంటే, ఒక చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనం మెచ్యూరిటీ వచ్చేంత వరకు కొంచెం నాలెడ్జ్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి చిన్నప్పుడు స్టార్టింగ్లో మనకి ఏ నాలెడ్జీ ఉండదు. ఏ నాలెడ్జీ ఉండనప్పుడు, దేని మీద పూర్తి పరిజ్ఞానం లేనప్పుడు మనం ఇడ్ మూడ్లో ఉంటాం అన్నమాట. మన మనస్సు, మన మైండ్ ఇడ్ మూడ్లో చిన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. మనం పెరుగుతున్న కొద్దీ అన్ని సొసైటీతో ఎలా ఉండాలి, పక్కన వాళ్ళతో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది మెల్లిమెల్లిగా ఈగో డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ ఈగో నుంచి సూపర్ ఈగో ఇంకా మనం సొసైటీకి ఏమి ఇవ్వాలి, సొసైటీకి ఎలా సర్వీస్ చేయాలి, సొసైటీని ఎలా బాగు చేయాలి, ఎలా దాన్ని మంచిగా చేయాలని మంచి ఆలోచనలతో ఇట్లా సూపర్ ఈగో డెవలప్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రతి మనిషిలోనూ ఇట్, ఈగో, సూపర్ ఈగో మూడు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఈగోని ఎలా మార్చుకుంటే అలా మన లైఫ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇడ్గా మార్చుకుంటే ఇడ్లాగా ఉంటుంది ఈగోని సూపర్ ఈగోలాగా మార్చుకుంటే సూపర్ ఈగో టైప్లో ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని క్వాలిటీస్ తెలుసుకోవాలి. సూపర్ ఈగో, ఈగో, ఇడ్ అనే దాని గురించి, మూడింటి గురించి వేరియేషన్ తెలుసుకుంటే మీలో వచ్చే ఆలోచనలు సూపర్ ఈగోనా, ఈగోనా, ఇడ్ అనేది మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ మనం వెళ్తున్న క్రమంలో ఒక 10 lakhs ఒక ఎంతో కొంత మనీ బ్యాగ్ పడిపోయింది అనుకోండి. ఆ బ్యాగ్ చూడగానే ఒక మనసు ఏమనిద్దంటే, ఒరే నీకు దొరికినాయి, నువ్వు దాసేసుకో, నువ్వు ఎవరు చూడలేదు కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి ఇడ్ మనసు అంటూ ఉంటుంది. ఇంకొక మనసు ఏమనిద్ది అంటే, అరే ఇది నీ డబ్బు కాదు, నీకు సంబంధించింది కాదు, కాబట్టి ఏ పోలీస్ స్టేషన్లోనో ఈ చుట్టుపక్కల ఎవరన్నా పోయిన వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటే వాళ్ళకి ఇచ్చేసి, నీకు దొరికిందని వాళ్ళకి ఇచ్చేసి, ఇది ఎవరికి పోయిందో వాళ్ళకి అందించే విధంగా చేయండి అని చెప్పేసి చెయ్యి అని చెప్పేసి ఇంకో మనసు చెబుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటేమో నువ్వు వాడుకోరా, నువ్వు తీసేసుకోరా, నిన్నెవరు చూడలేదు కదా, నీకెవరిది తెలియదు కదా, నువ్వు తీసుకున్నట్టు కూడా అని ఇంకో మనసు మనల్ని చెబుతూ ఉంటుంది. ఇంకొక మనసు ఏమో అది నీది కాదు, నువ్వెందుకు తీసుకుంటావు, అది ఎవరిదో, ఆ సొమ్ము వాళ్ళకి అందించేసే అని ఇంకో మనసు చెబుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మధ్యలో ఉండేది ఈగో. ఇది దీని మాట వింటావా అనేది ఈగో డిసైడ్ చేస్తుంది అనమాట. ఈగో ఇడ్ రూపంలో ఉన్నప్పుడు ఆడు తీసేసుకుని దాచుకుని వాడేసుకుంటాడు. అదే సూపర్ ఈగోని సపోర్ట్ చేస్తేనేమో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఇది ఎవరు పోయిందో చూడండి, వాళ్ళకి అందించండి అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ దేన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ఈగో డిసైడ్ చేస్తుంది అనమాట. ఈగో అంటే ఏదో పొగరబోతు ఇలాంటి అనేది కాదనమాట. ఈగో అనేది ఇడ్ రూపంలోకి వెళ్ళాలా, సూపర్ ఈగో రూపంలోకి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసేదే ఈగో. కాబట్టి ఈగో మన ఎంత లెవెల్లో మెచ్యూర్డ్ అయి ఉంటుందో, ఈగో ఎంత పాజిటివ్గా డెవలప్ అయి ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్, వాడి ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి మనిషిలోనూ ఈ 2 రకాల షేడ్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఏది తీసుకోవాలనేది డిసైడ్ చేసేదే ఈగో. కాబట్టి ఈగోని మంచి పాజిటివ్ వేలో డెవలప్ చేసుకుంటే మనం జీవితంలో, మనం సర్వైవింగ్లో కూడా ఆ నెగిటివ్ వైపుకి వెళ్ళకుండా పాజిటివ్ వైపుకి వెళ్ళి మనం జీవితం పాజిటివ్గా ఉంచుకుని లక్ష్యాలు, విజయాలు, మానసికమైన ప్రశాంతత ఇవన్నీ దక్కుతాయి. ఆనందంగా, ప్రశాంతంగా ఉంటామనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట.
ఎప్పుడైతే మనం నెగిటివ్ వైపుకి వెళ్తామో మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దాన్ని దాయటానికి, దాన్ని ఎవరికి చెప్పుకోలేక ప్రెషర్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, యాంగ్జైటీ, డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మాట ఎక్కువగా వింటే, నెగిటివ్ మాటలు ఎక్కువగా వింటే. కాబట్టి మనం పాజిటివ్ వేలో సూపర్ ఈగో స్థాయికి వెళ్ళి మనం మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలి. కాబట్టి మనం పాజిటివ్ వేని ఎక్కువ నమ్ముకోవాలి, పాజిటివ్ వేలో ఎక్కువ ప్రయత్నించాలి. కాబట్టి మీరు ఇడ్ కన్నా సూపర్ ఈగో సైడ్ ఎక్కువ మొగ్గితే మీ లైఫ్ కూడా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ మూడింటిని వేరియేషన్ మీరు తెలుసుకుంటే ప్రతి మనిషిలో వచ్చే ఆలోచనలు ఈ మూడింటికే చెందుతాయి. కాబట్టి మీరు ఏ పని ఎలా చేయాలనేది కూడా డిసైడ్ చేసుకునేది కూడా మీరే. కాబట్టి మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేసుకోండి.